హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రత్యేకం. ఇందులో మొదటి క్వశ్చన్, ప్రాజెక్టుల ప్రసాద్ అని ఎవరిని పిలుస్తారు? వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2. ఆప్షన్ ఏ 1893 గణపతి ఉత్సవాలను తిలక్ ప్రారంభించారు. ఆప్షన్ బి 1901 కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశం. ఆప్షన్ 3 1916 అతివాదులు మితవాదులు ఏకమయ్యారు. ఆప్షన్ డి 1946 రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు. నెక్స్ట్, గాంధీజీ దండయాత్రను ఎప్పుడు ప్రారంభించారు? 1930 మార్చ్ 12. నెక్స్ట్, జాబితా 1 బిరుదులు, జాబితా 2 ప్రముఖులు. ఆప్షన్ ఏ ప్రజాబంధు ఎన్జి రంగా. ఆప్షన్ బి దీనబంధు సిఎఫ్ ఆండ్రూస్. ఆప్షన్ సి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ డి దేశబంధు చిత్తరంజన్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమ రాణి అని ఎవరిని పిలుస్తారు? అరుణ అసఫ్ అలీ. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జత ఏది? భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర పి ఆనందాచార్యులు అనేది తప్పు, మిగతా కరెక్ట్. సావిత్రి అరవింద్ ఘోష్. థర్డ్, నీల్ దర్పణ్ దీనబంధు మిత్ర. ఫోర్త్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇవి సరైనవి. నెక్స్ట్, 7th క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2 ఇచ్చారు. మీరట్ 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభం. ఆప్షన్ బి జైపూర్. క్విట్ ఇండియా ఉద్యమం ఆప్షన్ బి జైపూర్. పింక్ సిటీ అని పిలుస్తారు. ఆప్షన్ సి బెల్గాం. గాంధీజీ అధ్యక్షత వహించిన ఐఎన్సి సమావేశం. ఆప్షన్ డి క్రాంతి మైదాన్. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం. నెక్స్ట్, 8th క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. జాబితా 1 సంస్థలు, జాబితా 2 స్థాపకులు ఇచ్చారు. ఆప్షన్ ఏ చెల్లి నిలయం హేమలత లవణం గారు స్థాపించారు. ఆప్షన్ బి శారదా నికేతన్ ఉన్నవ లక్ష్మీబాయమ్మ స్థాపించారు. థర్డ్, శారదా సదన్ రమాబాయి సరస్వతి గారు స్థాపించారు. ఆప్షన్ డి ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయ్ దేశ్ముఖ్ స్థాపించారు. నెక్స్ట్, 9th క్వశ్చన్, కింది వాటిలో తులసీదాస్ రచన కానిది ఏది? కింది వాటిలో తులసీదాస్ రచన ఏది? రామచరితమానస్. నెక్స్ట్, మధ్యయుగానికి చెందిన కబీర్ను ఏ పాశ్చాత్య మేధావితో పోలుస్తారు? కారల్ మార్క్స్. 11th వన్, జ్ఞానేశ్వరుడు మరాఠీ భాషలో రాసిన జ్ఞానేశ్వరి గ్రంథం ఏ గ్రంథానికి వ్యాఖ్యానం? భగవద్గీత. నెక్స్ట్, 12th క్వశ్చన్, అభంగాలు ఎవరిని కీర్తిస్తూ రాసినవి? విఠోబాన్. నెక్స్ట్, 13th వన్, ఫిర్దౌసి అనే సూఫీ మత శాఖ ఎక్కడ ఆదరణ పొందింది? బీహార్. నెక్స్ట్, వార్కరీ సాంప్రదాయం ప్రకారం సంవత్సరంలో 2 సార్లు ఏ ప్రాంతాన్ని దర్శించాలి? పండరీపురం, మహారాష్ట్ర. నెక్స్ట్, మీరాబాయి ఎక్కడ మరణించారు? ద్వారకా. 16th క్వశ్చన్, శివాజీ ఇచ్చే సంపదను తిరస్కరించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? తుకారం. నెక్స్ట్, గణపతి దేవుని కాలంలో ప్రసిద్ధి చెందిన శైవమత శాఖ ఏది? పాశుపతం. నెక్స్ట్, ముత్తుకూరు యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1263. నెక్స్ట్, కింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఫస్ట్ వన్, మదనిక శిల్పాలు రామప్ప దేవాలయం. సెకండ్ వన్, లక్కవరం చెరువు కాకతీయులు. థర్డ్ వన్, మాన్యఖేటం రాష్ట్రకూటులు. ఫోర్త్, పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఇస్ పైవన్నీ సరైనవే. నెక్స్ట్, జైన రామాయణం రాసింది ఎవరు? నాగచంద్రుడు. నెక్స్ట్, ఆంధ్ర మహాభారతం రాసిన పోతన ఏ రాజుల పాలనా కాలానికి చెందినవారు? వెలమరాజుల కాలానికి చెందినవారు. నెక్స్ట్, హోయసాలేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? హాలిబేడు. నెక్స్ట్, హోయసాల రాజుల రాజధాని ఏది?
ద్వార సముద్రం. 24th క్వశ్చన్. మహమ్మద్ బిన్ తుగ్లక్ మదురైని ఎప్పుడు ఆక్రమించాడు? క్రీస్తు శకం 1328. నెక్స్ట్, భారతదేశంపై దండెత్తి ఆక్రమించిన తొలి పారసీక చక్రవర్తి ఎవరు? మొదటి డేనియస్. నెక్స్ట్, ఒక తెలుగు వ్యక్తి ఎన్నో ఐఎస్సి సమావేశానికి తొలిసారిగా అధ్యక్షత వహించాడు? 7th. నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏది? ఫస్ట్ ఆప్షన్ అపరాంత గోవా, సెకండ్ ఆప్షన్ పాటలీపుత్రం పాట్నా, థర్డ్ ఆప్షన్ వాలికొండాపురం పాండిచ్చేరి, ఫోర్త్ పైవన్నీ. ఆప్షన్ ఈ పైవన్నీ కరెక్ట్. 28th క్వశ్చన్. సత్యశోధక్ సమాజ్ స్థాపకులు ఎవరు? జ్యోతిరావు పూలే. 29th క్వశ్చన్. సత్యాగ్రహం అంటే అర్థం ఏమిటి? శాంతియుత ప్రతిఘటన. నెక్స్ట్, భారత స్వాతంత్రోద్యమ కాలంలో బాల చరకా సంఘం స్థాపించింది ఎవరు? ఇందిరాగాంధీ. నెక్స్ట్, నవజీవన భారత్ సభ 1925లో స్థాపించింది ఎవరు? భగత్ సింగ్. నెక్స్ట్, కాదంబిని గంగూలీ ఎన్నో ఐఎస్సి సమావేశానికి తొలిసారిగా హాజరయ్యారు? 5వ సమావేశానికి 1889లో. నెక్స్ట్, సియా మత శాఖ వారు తమ సంకేతంగా ఏ రంగు జెండా స్వీకరించారు? నల్ల జెండా. నెక్స్ట్, వైష్ణవ భక్తి ఉద్యమ దృక్పథంలో దాసకూటము ఏ ప్రాంతంలో ఏర్పడింది? కర్ణాటక. నెక్స్ట్, అబుల్ ఫజల్ ప్రకారం సూఫీలలో ఎన్ని శాఖలు ఉన్నాయి? 14 శాఖలు. నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 క్రీస్తు శకం 712 అరబుల సింధు ఆక్రమణ. సెకండ్ ఆప్షన్ జిజియా జుట్టు పన్ను. థర్డ్ ఆప్షన్ పీర్ సాహెబ్ దర్గా కడప. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఆన్సర్ ఈజ్ 4th వన్. నెక్స్ట్, చిస్తీ శాఖకు చెందని వారిని గుర్తించండి. షేక్ అమీరుద్దీన్. నెక్స్ట్ క్వశ్చన్. సూఫీ మత శాఖలను ఏమంటారు? సిల్సిలా. నెక్స్ట్ క్వశ్చన్. ఒరియా భాషలో రామాయణం రాసిందెవరు? బలరామదాస్. నెక్స్ట్, ఋగ్వేదాన్ని పోలిన గ్రంథం ఏది? జెంట్ అవెస్తా. నెక్స్ట్, కింది వాటిలో బంకించంద్ర చటర్జీ రచన కానిదేది? పరిణిత. సరైనవి దుర్గేష్ నందిని, కపాలకుండల. నెక్స్ట్, మృణాలిని. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 28. నెక్స్ట్, కింది వాటిలో సరైన జత ఏది? ఫస్ట్ ఆప్షన్ రయత్ పత్రిక ఉర్దూ. సెకండ్ ఆప్షన్ మీరట్ ఉల్ అక్బర్ పత్రిక పర్షియన్. థర్డ్ వన్ మరాఠీ పత్రిక ఇంగ్లీష్. ఫోర్త్ వన్ పైవన్నీ సరైనవి. ఆన్సర్ ఈజ్ 4th. నెక్స్ట్, మదన్ మోహన్ మాలవ్య స్థాపించిన లీడర్ పత్రికను ఎక్కడి నుంచి ప్రచురించారు? అలహాబాద్. నెక్స్ట్, పంచశీల సూత్రాలను ఉల్లంఘించిన చైనా భారత్పై ఎప్పుడు దండెత్తింది? పంచశీల సూత్రాలను ఉల్లంఘించి చైనా భారత్పై ఎప్పుడు దండెత్తింది? ఆప్షన్ ఈజ్ 1962 అక్టోబర్ 20. నెక్స్ట్, ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని కుప్పం ఎప్పుడు నెలకొల్పారు? 1997. నెక్స్ట్, కింది వాటిలో ఏ దేవాలయం నీడ భూమిపై పడదు? బృహదీశ్వరాలయం తంజావూరు. నెక్స్ట్, స్టాలిన్ గ్రాండ్ ఆఫ్ ఇండియా అని పిలిచే నగరం ఏది? అహ్మదాబాద్. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ. నెక్స్ట్, లిబరల్ పార్టీ ఆఫ్ ఇండియాను అతివాద నాయకులు ఎప్పుడు స్థాపించారు? 1910. నెక్స్ట్, బ్రిటిష్ పాలనను భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్ర అన్నది ఎవరు? దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్, సైమన్ కమిషన్లో అధ్యక్షుడితో సహా ఎంతమంది భారత్ వచ్చారు? 7 మంది. నెక్స్ట్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పతాకం ఏది? నక్షత్రం అర్ధచంద్రాకారం ఉన్న హరితవర్ణ పతాకం. నెక్స్ట్, ఉప్పు సత్యాగ్రహంలో ఇందిరాగాంధీ చిన్నతనంలోని కింది వాటిలో దేని ద్వారా ఉద్యమం నడిపింది? వానరసేన. నెక్స్ట్, 1954 మే 29న 1954 మే 28న
ఏ ఏ దేశాల పంచశీల ఒప్పందం 1954 మే 28న ఏ ఏ దేశాల పంచశీల ఒప్పందం మధ్య జరిగింది? భారత్, చైనా. నెక్స్ట్, ఖుదాయ్ ఖిద్మత్ గార్స్ దైవ సేవకుల సంఘం వారి యూనిఫామ్ ఏమిటి? రెడ్ షర్ట్స్. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ ఏ సంవత్సరంలో మరణించారు? 1964. నెక్స్ట్, క్రాంతి మైదాన్ అనే చారిత్రక ప్రాంతం ఎక్కడ ఉంది? ముంబై. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.